చకిలేల అలివేని నాగరాజు మా అమ్మగారి పేరు. మేము 15వ వార్డు నుంచి జనరల్ మహిళ అయినందున మా మదర్ని కంటెస్ట్ చేపిస్తున్నా. 15వ వార్డు ప్రజలందరినీ కోరుతున్నా, మేము 9వ వార్డులో గతంలో పనిచేసినాము. మీరు 9వ వార్డుకు ఒక్కసారి వెళ్ళి మా గురించి కనుక్కోండి. తొర్రూరు పట్టణంలో ఎవరిని అడిగినా నాగరాజు వాళ్ళ అబ్బాయి మణిరాజు ఎవరు ఏంటిదని ఎవరిని అడిగినా చెప్తారు. మేము మంచి చేసినామని మీకు అందరు చెప్తేనే మాకు 15వ వార్డులో అందరూ భారీ ఓట్లు ఇచ్చి భారీ మెజారిటీతో గెలిపియాలని వేడుకుంటున్నాం. మీకు తొర్రూరు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆర్యవైశ్యులకు ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదు తొర్రూరు పట్టణంలో. అదే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు 2 టికెట్లు ఇచ్చారు. దయచేసి తొర్రూరు పట్టణంలో ఆర్యవైశ్యులు అందరూ గమనించాలి. ఒక్క టికెట్ కూడా ఎవ్వరికి ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు 2 ఇచ్చిండ్రు. దయచేసి గమనించగలరు. ఎర్రపల్లి దయాకర్ ఏం చేసిందని మీరు ఇంత అభివృద్ధి చేసిందా? దయాకర్ రావు సార్ ఉన్న 5 ఇయర్స్ పీరియడ్ లాస్ట్ టర్మ్ ఏదైతే ఉందో ఇంతవరకు రాష్ట్రంలోనే ఎక్కడ కానంత అభివృద్ధి జరిగింది. ఎందుకనంటే సార్ మంత్రి ఉండే, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఉండే. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఉన్నప్పుడు ఎక్కడ లేనంత అభివృద్ధి ప్రతి ఊర్లో, ప్రతి విలేజ్, ప్రతి చిన్న తండాలు, గ్రామ పంచాయతీ అన్నిట్లల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు ప్రతి ఒక్కరు 1-2 ఇళ్ళు ఉన్నా కూడా డ్రైనేజీలు చేసి భారీగా డెవలప్మెంట్ చేసింది. ఇప్పుడు గత 10 ఏళ్ల నుంచి కేసీఆర్ పరిపాలన జరిగింది. ఇప్పుడు కేసీఆర్ పరిపాలన రేవంత్ రెడ్డి పరిపాలన వచ్చింది. దాని గురించి మీరు అభివృద్ధి ఏమైనా జరిగిందా, జరగలేదా? గత 2 సంవత్సరాల నుంచి ప్రజలందరూ ఏ రకంగా ఇబ్బంది పడతారు ఏందనేది అందరు చూస్తాను. యూరియా కోసం ఎట్లయితే ఇబ్బంది పడతారు రైతులు, ప్రతి ఒక్క వ్యాపారస్తులు ఎట్లా ఇబ్బంది పడతారో చూస్తారు. యాప్లు ఎవరికి పెట్టాలి? సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు పెట్టాలి, వ్యాపారస్తులకు పెట్టాలి, రైతులకు కాదు పెట్టాల్సింది యాప్లు. యూరియాను మీరు డైరెక్ట్ షాపులలో పెట్టండి, యాప్లలో కాదు, అవసరం లేదు. షాపులలో పెడితే రైతులు పోయి తెచ్చుకుంటారు. గతంలో ఎట్లుండే, ఒక ఆటో డ్రైవర్కి ఫోన్ చేసి పోయి మేము మా బండి పంపిస్తామంటే యూరియా పంపించే స్థాయి ఉండే. ఇవాళ రోజులు తరబడి ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క రైతు పోయి లైన్లలో నిలబడి చెప్పులు పెట్టుకుంటారు క్యూ కోసం. అంత కొట్లాడినా ఇప్పటివరకు యూరియా పరిస్థితి సెట్ కాలేదు. అదే రైతులు ఇప్పుడు లైన్లో నిలబడకుండానే యాప్లో బుక్ చేసుకోవాలని కూడా అంటున్నారు. యాప్లు ఎవరికి పెట్టాలండి? షాపులకి పెట్టాలి, వీళ్ళకి కాదు పెట్టాల్సింది. రైతులకు షాపులలో యూరియాని పెట్టండి, యాప్లలో కాదు పెట్టాల్సింది. ఇప్పుడు గత ప్రజలు ఏమంటున్నారంటే ఇప్పుడు యాప్లకి ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదివచ్చిన వాళ్ళు ఉంటారు. యాప్ల గురించి మాకు తెలియదు, మరి ఏ విధంగా జరుగుతుంది ఏం కదా. ఇప్పుడు ఏమంటారంటే ఆసాంలో ఏమంటారంటే మాకు తెలియదు, మేము చదువుకోలేదు, మరి యాప్లో పెట్టిళ్ళు, మరి ఇట్లా పెడితే మరి 5 బత్తాలు ఇచ్చి అక్కడ 3 బత్తాలు ఇచ్చి 2 బత్తాలు తీసుకుంటారు. గత ప్రభుత్వంలో మీ ఆధ్వర్య ప్రభుత్వంలో జరిగిందా ఇలా ఈ విధంగా? ఒక్కటే చెప్తున్నాండి, టీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులు, వ్యాపారస్తులు ఎవ్వరు కూడా ఎక్కడ ఇబ్బంది పడలేదు. కేవలం మార్పు అని అత్యాశకు ప్రజలని గురి చేసి అందరిని ఇబ్బంది పెట్టి ఇవాళ నరకం చూపిస్తాడు రేవంత్ రెడ్డి. ఈ కాన్స్టిట్యున్సీల పాలకుర్తి కాన్స్టిట్యున్సీలో అత్తాకూడల రాజ్యం ఎట్లా నడుస్తుంది ఏందనేది అందరు చూస్తారు. దయన్న తిరుగుతాండా, వాళ్ళు తిరుగుతాండ్రా, ఇంటింటికి గడపగానే ప్రజలకు తెలుసు. రానున్న 10 రోజుల్లో మున్సిపాలిటీ ఎలక్షన్లు జరుగుతాయి. ఇంకో 2 రోజుల్లో మళ్ళీ 13వ తారీఖు మనకు రిజల్ట్ వస్తుంది. తొర్రూరులో 16కు దరిద్రం 11, 12 సీట్లు టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. టీఆర్ఎస్ జెండా ఎగరేస్తానం తొర్రూరు మున్సిపాలిటీ మీద. ఇది రాసి పెట్టుకోండి, ఇంత ఎటువంటి తేడా లేదు. పాలకుర్తిలో ఇప్పుడు యశస్వి ఝాన్సీ రెడ్డి అమెరికా నుంచి డాలర్ తెచ్చి అభివృద్ధి చేస్తాను, ఏమైనా చేసిందా? డాలర్లు తీసుకురాలేదు. ఇక్కడ ఉన్న కాంట్రాక్టర్లను బెదిరించి జరిగే అభివృద్ధిని కూడా జరగనియట్లేరు. వాళ్ళంతా ఇక ఒంటెత్తి పోకడపోతారు. వాళ్ళతో ఇక్కడ అభివృద్ధి చేయలేరు. వాళ్ళకి రాజకీయం తెలియదు, ప్రజల అవసరాలు తెలియదు, ప్రజల గురించి వాళ్ళకి అవసరం లేదు, పట్టించుకోవట్లేరు కూడా. ఇప్పుడు మార్కెట్ యార్డ్ ఉంది, అది ఏ హయాంలో జరిగింది? తొర్రూరు నుండి ఇప్పుడు వెజిటబుల్ మార్కెట్ ఏదైతే ఉందో లాస్ట్ గవర్నమెంట్ సార్ మినిస్టర్ ఉన్నప్పుడు, దయాకర్ రావు గారు మినిస్టర్ ఉన్నప్పుడు దాన్ని ఒక 2.5-3 కోట్లతో ఫస్ట్ పెట్టిండ్రు. మళ్ళీ దానికి 2.5-3 కోట్లు పెట్టి దానికి 2 ఫ్లోర్లు వేసిండ్రు. మళ్ళీ దానికి 1.5 కోట్ల ఒక ఫ్లోర్ వేసి దాంట్లో మొత్తం ఏసీ స్టోరేజ్ పెట్టి, కోల్డ్ స్టోరేజ్ పెట్టి, ఫ్రూట్స్, ఫిష్, మటన్ కోల్డ్ స్టోరేజ్ పెట్టి చేసే ఆలోచనలు ఉండే. దాన్ని కూడా ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత టెండర్ అయిన దాన్ని కూడా ఆపిండ్రు. అదొక్కటే కాదు, తొర్రూరు టౌన్లో ఉన్న ప్రతి ఒక్క వార్డులలో డ్రైన్లు, సీసీలు, టీయూఎఫ్ఐడిసి కింద ఆల్రెడీ శాంక్షన్ అయిన 11 కోట్లను ఆపిండ్రు. మెయిన్ రోడ్ మీద డివైడర్, సెంట్రల్ లైటింగ్, పాలకేంద్రం వరకు ఆల్రెడీ సార్ శాంక్షన్ చేసి ఉండే, అది ఆపేసిండ్రు.
ప్రతి ఒక్క వార్డులో ₹1 కోటి వర్క్ ఆపినరు. ట్యాంక్ బండ్ను డెవలప్ చేస్తాను అని చెప్పి ఆడికి పోయి ఫోటోలు దిగి ఇంతవరకు డెవలప్ చేయలేదు. ఇంకా చాలా ఉన్నాయి అభివృద్ధి పనులు ఏదైతే సార్ అయితే చేయాలి. అమృత్ స్కీమ్ కింద ₹25 కోట్లతోని తొర్రూరులో ఆల్రెడీ శంకుస్థాపన చేసిన దాన్ని, ఆల్రెడీ టెండర్ వచ్చి అయిపోయిన దాన్ని శంకుస్థాపన చేసిన దాన్ని మళ్ళీ వీళ్ళు వచ్చి మళ్ళీ శంకుస్థాపన చేస్తారు. సరే శంకుస్థాపన చేసిన వర్క్ అన్న ముందు పోనిచ్చిరా, ఇప్పటి వరకు ఒక ఇంచు పని జరగలేదు. ఆ కాంట్రాక్టర్ ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు, ఆ వర్క్ కూడా రిటర్న్ వెళ్ళిపోయింది, ఫండ్ కూడా వెళ్ళిపోయింది. చేసిన వాళ్ళు కొత్త ఏం చేయొద్దండి. ఆల్రెడీ గతంలో దయాకర్ రావు గారు ఏదైతే చేసినరో దాన్ని కనుక మీరు ఆల్రెడీ 2 సంవత్సరాలు దాటింది, 2.5 ఏళ్ళు అయింది. మీకు లాస్ట్ 1 ఇయర్ ఎలక్షన్ ఇయర్ మీరు ఏం చేయలేరు, ఉన్నదే 2 ఏళ్ళు. ఈ 2 ఏళ్ళు మీరు సార్ ఏదైతే శాంక్షన్ చేసిండో అవి కనుక మీరు చేస్తే ఆడికే గొప్ప. కొత్త మీరు ఏం తీసుకురావాల్సిన అవసరం లేదు. ఏమన్నా అంటే మేము 1000 కోట్లు తెచ్చినామంటారు. ఎవరికి తెచ్చిరు, ఎక్కడ తెచ్చిరు? తొర్రూరు టౌన్ మొత్తం తిరగండి. డ్రైన్ అటు ఇటు హైవే రోడ్డుకు అటు ఇటు డ్రైన్ వేసిండ్రు. ఎవరు ఆయంలో అయింది డ్రైవ్ అనేది? ఇప్పుడు గత ఉన్న ఎమ్మెల్యే గారు, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే గారు ఏమంటున్నారంటే దయాకర్ రావు ఏం చేయలేదు, ఏం అభివృద్ధి చేయలేదు. తొర్రూరు పట్టణం కానీ పాలకుర్తి నియోజకవర్గం కాన్స్టెన్సీ ఏదైతే ఉందో ఏది అభివృద్ధి చేయాలని చెప్పి వాళ్ళు అంటున్నారు. దాని గురించి మీ అభిప్రాయం చెప్పండి. పాలకుర్తిలో అభివృద్ధి జరిగిందా జరగలేదా అని చెప్పి నన్ను మీరు ప్రశ్నించడం కాదు. ప్రజలకు పోదాం, తొర్రూరు మెయిన్ రోడ్ ఎక్కుదాం, పాలకుర్తికి పోదాం. ఒక్కసారి పాలకుర్తి పోయి చూడండి. గతంలో పాలకుర్తి ఎట్లుండే, ఇవాళ పాలకుర్తి ఎట్లుంది, గతంలో తొర్రూరు టౌన్ ఎట్లుండే, ఇవాళ ఎట్లుంది. ప్రతి ఊరు కొడకన్లో పోయినా, నేను మొన్న కొడకన్లో పోయినా, కొడకన్లో కూడా ఒక రేంజ్లో అభివృద్ధి అయింది. టీఆర్ఎస్ గవర్నమెంట్లో సంక్షేమంతో పాటు అభివృద్ధి రెండు ఎట్లు కనుక పోయినట్టు జోడు బండి ఎట్లయితే పోతుందో అట్లా ఆల్రెడీ జరిగింది. 2 ఏళ్ల నుంచి ప్రజలు గోసపడతారు, అన్ని రకాల ఇబ్బంది పడతారు. దయచేసి ఇప్పటికైనా మీరు కక్ష రాజకీయాలను బంద్ చేయండి. ప్రజలకు ఏదైతే అవసరమో అభివృద్ధి ఏదైతే ఉందో ఆ పనులు చేయండి. ఏదైతే సంక్షేమ పథకాలు మీరు 420 హామీలు ఏదైతే ఇచ్చిరో ఆ 420 హామీలను నెరవేర్చండి. తర్వాత మీరు ప్రజలకు పోండి. అప్పుడు మీకు ఆదరణ ఉండదా? 6 గ్యారెంటీలు ఇప్పుడు అందరికీ అమలు చేసినాము అంటారు. 6 గ్యారెంటీలో ఒక్క గ్యారెంటీని అమలు చేసినట్టు చూపించండి, ప్రజలతో అనిపించండి. మేము దేనికంటే దానికి 6 గ్యారెంటీలు ఒక్క గ్యారెంటీ ఏంది? ఫస్ట్ గ్యారెంటీ ₹2500 ఫ్రీ బస్సు ఒక్కటి ఇచ్చారు, అంతే కదా. ₹2500 ఇస్తా అన్నారు మహిళలకి. 2500 మహిళలకు ఇచ్చిరా అడిగితే చెప్తారు కదా. అమ్మా నీ పేరు? మల్లమ్మ. గత కేసీఆర్ ఇప్పుడు ఏముందంటే యశ్వశ్వర్ రెడ్డి కానీ రేవంత్ రెడ్డి కానీ చెప్తున్నారు, మరి ఇప్పుడు తులం బంగారం పెడతానంటున్నారు. రైతు బంధు వచ్చిందంట, వాళ్ళు ప్రతి ఒక్కరు ఇవన్నీ వచ్చినాయి. అమ్మ అందరికి ఎందినాయా? లేదు, తులం బంగారం లేదు. ఈ మాకు మనిషి 2500 ఎంత పడతా అన్నారు కదా, అవి లేవు. ఇప్పుడు పరిపాలన ఇట్లా కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన మంచుకుందా, బీఆర్ఎస్ పరిపాలన మంచుకున్నదా? ఇదే టీఆర్ఎస్ మంచిగుంది. టీఆర్ఎస్ మంచుకున్నదా? ఏం చేసిండంటే చేసిన పనులన్నీ ఆయన చెప్పండి, ఏం పనులు చేసిండు అమ్మా చెప్పండి. చేసే పనులు రైతు బంధు ఆయన పెట్టే, డెలివరీ అయిన వాళ్ళకి ఆయన పెట్టే, పెళ్లి అయిన వాళ్ళకు ఇచ్చే ఆయన ఇచ్చే, అన్ని ఆయన చేసి. కేసీఆర్ కిట్ ఇచ్చిండు అమ్మా. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన కేసీఆర్ వచ్చిందా? అంతేనా? రైతు బంధు పడుతుందా టైంకు? 2500 బాబు కూడా మనిషికి 75,000 అయినాయి. రైతు బంధు పడుతుందా అమ్మ టైంకు? ఓ తల్లి, రైతు బంధు పడుతుందా టైంకు? డెలివరీకి ఇప్పుడు డెలివరీ అయినాక ఆడబిడ్డకు కేసీఆర్ పరిపాలన ఉన్నప్పుడు వేసేది 3500, 4000 వేసేది. అప్పుడు ఇట్లా పడుతున్నాయి మీకేమన్నా? ఎవరు పరిపాలన బాగా నచ్చింది మీకు? చెప్పరాను కొద్దిగా ఏగిలాగా 15,000 లేవు, డెలివరీ అయిన చూసి పెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్ ఎప్పుడు తీసేసి ఆయన ఉండగా తిన్నా తినకుండా పడకల హాస్పిటల్లో ఎవరున్నప్పుడు శాంక్షన్ అయింది. 100 బెడెడ్ హాస్పిటల్ టీఆర్ఎస్ గవర్నమెంట్లో హరీష్ రావు గారి దగ్గర కూర్చొని పట్టుబట్టి కేసీఆర్ సార్తో ఒప్పించుకొని దయన్న దాన్ని శాంక్షన్ చేయించి ఇక్కడ తొర్రూరులో ఒక 100 పడకల ఆసుపత్రి పెట్టాలని సార్కు ఒక డ్రీమ్ ఉండే. అట్లాంటి హాస్పిటల్ ఎట్లా కడదాం అనుకున్నాడు? హైదరాబాద్లో యశోద హాస్పిటల్ రేంజ్లో దాన్ని కట్టాలి, మంచి ల్యాండ్ తీసుకోవాలనే ఆలోచన ఉండే. దాన్ని కడదామని అనుకున్న దాన్ని వీళ్ళు సార్ ఎక్కడ కడదాం అనుకున్నాడు? అన్నారం రోడ్డుకు ఎండోమెంట్ ల్యాండ్లో కడదామని ఆలోచన ఉండే. తొర్రూరుకి దగ్గర అందరు పోవడానికి రావడానికి అందుబాటులో ఉండే. వీళ్ళు దాన్ని తీసుకుపోయి
మహబాద్ రోడ్డుకి ఎక్కడో ఊరవతల మడిపల్లి దగ్గర పెట్టాలనుకున్నారు. మళ్ళీ మేము టీఆర్ఎస్ వాళ్ళం అందరం పోయి దాని మీద యుద్ధం చేస్తే అక్కడ క్యాన్సిల్ చేశారు. మళ్ళీ ఇప్పుడు కడతామంటారు. ఏడ కడతామంటారు? అదే పాత హాస్పిటల్ ఏదైతే ఉందో ఆడ కడతామంటారు. ఆడ కడితే పాసిబుల్ అవుతుందా? దానికి ఒక సిస్టమ్ ఉంటుంది, కట్టడానికి ఒక విజన్ ఉండాలి. ఏదైనా పని చేయాలంటే ఒక విజన్ ఉండాలి. ఒక హాస్పిటల్ కట్టాలంటే దాని మీద ఒక అనుభవం ఉండాలి. వాళ్ళకి ఆలోచన లేదు. వాళ్ళకి 100 బెడెడ్ హాస్పిటల్ చేసే ఆలోచన ఉంటే శాంక్షన్ అయ్యి 2 సంవత్సరాలు అయితే ఇప్పటివరకు ఏం చేసారు? ఇంతవరకు పనులు స్టార్ట్ కాలేదు. ఇదే 100 బెడెడ్ హాస్పిటల్ మరిపేట మున్సిపాలిటీలో శంకుస్థాపన అయింది, వర్క్ స్టార్ట్ అవుతుంది. మహబాద్ మున్సిపాలిటీలో శంకుస్థాపన అయింది, వర్క్ స్టార్ట్ అయింది. వేరే డోర్నకల్లో అయింది, స్టార్ట్ అయింది. ఎందుకు తొర్రూరులో ఎందుకు కాలే? వీళ్ళు అసమర్థ పాలన. వీళ్ళకు చేయడం వీళ్ళకి రాదు, చేత కాదు వీళ్ళకు. ఒక విషయం, రేవంత్ రెడ్డి ఏమో ప్రతి ఎలక్షన్ అప్పుడు కేసీఆర్ ఒక షిఫ్ట్ కమిషన్, హరీష్ రావు ఒక షిఫ్ట్ కమిషన్, ఏమో కేసీఆర్కి షిఫ్ట్ కమిషన్. ఈ విధంగా చూస్తారు. రాజకీయం చేయడం రేవంత్ రెడ్డికి ఒక్కరికే తెలుసు అనుకుంటాడు. రాజకీయం చేయడం రేవంత్ రెడ్డికి ఒక్కరికే తెలుసు అనుకుంటాడు. రేవంత్ రెడ్డి చేసేదానికి బుద్ధి చెప్తారు ప్రజలందరూ. ఏదైనా ఎలక్షన్లు వచ్చినాయనంటే డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి ముందు ఉంటాడు. ఎలక్షన్ వచ్చింది, కేసీఆర్ని దానికి విచారణకు పిలుస్తారు, కేటీఆర్ని పిలుస్తారు, హరీష్ రావుని పిలుస్తారు. దానివల్ల ఉన్నోళ్ళందరూ ఏందో వీళ్ళు ఏదో చేసినని అనుకోవాలి. మళ్ళీ డైవర్షన్ పాలిటిక్స్ మానుకోండి, అభివృద్ధి మీద ఫోకస్ చేయండి, సంక్షేమం మీద ఫోకస్ చేయండి. ప్రజలు ఆదరిస్తారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇప్పుడు మీ మీద ఉన్న కోపంతో ఓట్లు వేసే పరిస్థితులు లేరు. పోయి బతిలాడినా ఏం చేసినా కాంగ్రెస్ అంటేనే అసహించుకునే పరిస్థితికి జనాలు ఇంకా ప్రజలు నిన్న ఉంటా అంటున్నారు. 10 ఏళ్ళు కాదు, ఈ 2 ఏళ్ళు ఉంటే చాలు గొప్ప, అడిగే గొప్ప. జనాలలో ఆ రేంజ్లో వ్యతిరేకత ఉన్నది. తొర్రూరు మెయిన్ రోడ్ ఎక్కండి, మీరు ఒక 50 మందిని ముందు మైకి పెట్టి అడగండి, కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఎలా ఉంది, టీఆర్ఎస్ పార్టీ పరిపాలన ఎలా ఉందని అడగండి. 100లో ఒక 20 మంది మంచిగా ఉందంటే గొప్ప. మీకు ఆడికే మీకు అర్థమైపోతుంది ఏది పరిస్థితి అనేది. తీవ్ర వ్యతిరేకత ఉన్నది. మొన్న ఖమ్మంలో ఒక వాక్యం అన్నాడు, కేసీఆర్ని 100 సీట్లు దొంగితోని తప్పేస్తున్నాడు. మళ్ళీ బీఆర్ఎస్ గద్దెలను కూడా కూలగొడతా కూడా వాక్యం అన్నాడు. బీఆర్ఎస్ గద్దెలని కూలగొడతా అంటే ఆయన గుండె బద్దలు కొడడానికి జనాలంతా సిద్ధమైనరు. నువ్వు కేసీఆర్ని కనుక ఒకవేళ 100 ఫీట్ల లోతు పాతి పెడతానంటే నిన్ను 100 ఫీట్లు కాదు 1000 ఫీట్ల లోపల అందరు పాతి పెడతారు. నీ జెండా ఉండదు, నువ్వు ఉండవు, ఎవరు ఉండరు. దయచేసి గత ముఖ్యమంత్రి గారికి మర్యాద ఇవ్వండి, మంచిగా మాట్లాడండి, మర్యాదపూర్వకంగా ఉండండి. ఎమ్మెల్యే గారిని నేను దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా, యశస్విని రెడ్డి గారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయండి, సంక్షేమం మీద ఫోకస్ చేయండి. మీ గవర్నమెంట్ మీద మీరు క్వశ్చన్ చేయండి, ఫైట్ చేయండి, అన్నీ తీసుకొని రండి. మీరు మాటలు చెప్పకండి. 1000 కోట్లు తెచ్చినాం, 2000 కోట్లు తెచ్చినాం, నమ్మేటోళ్ళు ఎవ్వరు లేరు. జనాలు పిచ్చోళ్ళు కాదు. ఎలక్షన్లు రాగానే మీరు ఇంటింటికి పోయి అందరి దగ్గర కూర్చొని మా క్యాండిడేట్ని గెలిపి అని అనాల్సిన అవసరమే లేదు మీకు. మీరు కరెక్ట్ అభివృద్ధి చేసి ఉంటే జనాలే గెలిపిస్తారు. ఇవాళ మీరు ప్రతి గడప ఎందుకు దొక్కుతారు? ప్రతి ఒక్కరిని ఎందుకు బదిలాడుకుంటారు? మా క్యాండిడేట్ని గెలిపియండి, మా క్యాండిడేట్ని గెలిపియండి ఎందుకు బదిలాడుకుంటారు? అట్లాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది మీకు? మీరు డెవలప్మెంట్ చేయలేదన్న విషయం మీకు తెలుసు, సంక్షేమం చేయలేదన్న విషయం మీకు తెలుసు. అందరు ఆశపడ్డారు. 2000 రూపాయల పెన్షన్ 4000 ఇస్తారని అందరూ ఆశపడ్డారు. ఏమైంది పరిస్థితి? ఒక్క గవర్నమెంటే కాదండి, వీళ్ళు ఎమ్మెల్యే గారు చేసే పరిస్థితి కూడా బాగాలేదు. తొర్రూరు టౌన్ వ్యాపారస్తులతోనే మొత్తం వ్యవస్థ మొత్తం తొర్రూరులో వ్యాపారస్తులు వ్యవస్థ నడుస్తుంది, వైశ్యాస్తోనే నడుస్తుంది. అట్లాంటి వైశ్యాస్ని ఆమె తొక్కాలని చూస్తే ఎట్లాంటి నాకు అర్థం కాదు. ఒక్క టికెట్ ఇయ్యరా వైశ్యాస్కి కాంగ్రెస్ పార్టీ? అట్లాంటి పరిస్థితి తీసుకొచ్చారు తొర్రూరులో. వాళ్ళకి రాజకీయం తెలియదు, చేయడం రాదు. ఇక వాళ్ళు ఏమైనా డబ్బులతో ఏదైనా చేయగలుగుతాం అనుకుంటారు. ఈ ఎలక్షన్లో బుద్ధి చెప్తారు, టెన్షన్ ఏం లేదు. తొందరనే 10 రోజుల్లో తెలుస్తుంది. తొర్రూరు మున్సిపాలిటీలో నన్ను అడగాల్సిన అవసరం లేదండి. తొర్రూరు రోడ్డుకి ఎవరు నన్ను అడిగారు చైర్మన్ క్యాండిడేట్ ఎవరైతానంటే ఒక్క కాంగ్రెస్ క్యాండిడేట్ పేరు కూడా చెప్పారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు కాంగ్రెస్ రావట్లేదన్న విషయం తెలుసు. టీఆర్ఎస్ గెలుస్తుంది, టీఆర్ఎస్ అన్ని వార్డులలో మెజారిటీ వార్డులు గెలుస్తుంది. టీఆర్ఎస్ జెండా మున్సిపాలిటీ పైన ఎగురుతుంది, ఎటువంటి సందేహం లేదు. జై తెలంగాణ.